Good morning, kids. మీరున్నట్టు ఎవరు గుర్తించడం లేదు, మీరు పైన కూర్చొని ఉన్నారు. మీరు ఇప్పుడే కిడ్స్కి అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. హౌ ఆర్ యూ? హౌ ఈజ్ యువర్ స్కూల్ మేనేజ్మెంట్? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో distinguished guests on the dais, Collector Garu, Hari Chandana Garu, CEO Cantonment, RT Additional Commissioner Ramesh Garu, Director School Education Lingaya Garu, DO Rohini Garu, my traffic officers led by Joel, HCHC Forum Rajsekhar Reddy Garu, EDRTC, ఇంకా వేదికపై ఉన్న ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించిన వారు, ప్రిన్సిపల్స్, టీచర్స్ అండ్ ప్రియమైన పిల్లలకు అందరికీ వెల్కమ్ టు దిస్ స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఆన్ స్టూడెంట్ సేఫ్టీ. మీ అందరు తెలుసు, ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో స్కూల్ స్టార్ట్ అయిన సందర్భంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ మీటింగ్ జరుగుతుండేది. ముందు నాకు ఇప్పుడే తెలిసింది గత 5-6 సంవత్సరాల నుండి జరగలేదని. అది అంటే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్, ఇతర ఇష్యూస్ వల్ల జరగలేదు. నేను మా జాయింట్ సిపి ట్రాఫిక్ గారిని రిక్వెస్ట్ చేశాను, కైండ్లీ ఎగ్జామిన్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ అంటే వారు, ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ పుట్ ఇన్ బై జోయల్ అండ్ హిజ్ ఆఫీసర్స్ ఫర్ కండక్టింగ్ దిస్ మీటింగ్. అండ్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కూడా, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు. ఎవరైతే స్కూల్ స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు చూస్తారు, వారందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కాగానే మనకు ఈ సేఫ్టీ ఇష్యూస్ గురించి ముందుకు వస్తుంది. పిల్లల సేఫ్టీ, ఇప్పుడే ఫిగర్స్ కూడా ఇచ్చారు, 8 మంది చనిపోయారు గత 3 సంవత్సరాల్లో. అండ్ అదే కాకుండా బస్సెస్ సంబంధించిన ఇష్యూ, చాలా స్కూల్స్లో బస్సెస్ ఉన్నాయి. సో ఆర్టీఏ అడిషనల్ కమిషనర్ రమేష్ గారు బస్సెస్ గురించి చెప్పారు. మీరు దయచేసి, మై రిక్వెస్ట్ ఇస్, బస్సెస్ జాగ్రత్తగా మీరు చూసుకోండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ట్రావెల్ బై దీస్ బస్సెస్. ఆ బస్సెస్లో ఏజ్ జరిగినా మీ బాధ్యత అవుతుంది. దాంట్లో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, కెమెరాస్ ఇన్సైడ్ టు వాచ్ వాట్స్ గోయింగ్ ఆన్, ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బస్, సేఫ్టీ స్టాండర్డ్స్, ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఆర్టీఏ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ప్లీజ్ అలౌ దోస్ ఇన్స్పెక్షన్స్ అండ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ getting into a bus, getting out of the bus also is properly regulated. I request all the managements to pay attention to this, because akkade accidents jarutayi and akkade manaku ee pedda reports. So even if one student dies, it becomes a big issue for all schools. So it's a joint responsibility, andaru బాధ్యత అవుతుంది. మీరు దయచేసి బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇతర ఇష్యూస్ గురించి కూడా చెప్పారు. సీసీటీవీస్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మీ స్కూల్ బయట ఏవైతే గేట్స్ దగ్గర పబ్లిక్ సేఫ్టీ, తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో భాగంగా మీ బాధ్యత అవుతుంది. యు ఆర్ బౌండ్ టు పుట్ అట్లీస్ట్ 2-3 రోడ్ ఫేసింగ్ కెమెరాస్. మీ స్కూల్లో కెమెరాస్ ఉంటాయి, ఎట్లయినా మీరు బయట కూడా కొన్ని కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మీరు లోపల మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చొని మీరు చూసుకోవచ్చు ఏం జరుగుతుంది, బయట రోడ్డు పైన ఏం జరుగుతుంది, మీ పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అనేది మీరు తప్పకుండా చూసే అవకాశం మీకు లభిస్తుందని నేను కోరుతా ఉన్నాను. సో ప్లీజ్ స్పెండ్ సమ్ బడ్జెట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ so that the safety of your children is ensured. Apart from this, the other modes of transport ఏంటి పిల్లలకు? ఆటోస్ ఇప్పుడే చూపించారు మా జాయింట్ సిపి గారు. ఓవర్లోడెడ్ ఆటోస్ రోజు మనం చూస్తూ ఉన్నాం. సో అది మీ కంట్రోల్లో ఎక్కువ ఉండకపోవచ్చు. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు మీ ఏరియా నుండి బయలుదేరే ఆటోస్ ఏవైతే ఉన్నాయో దయచేసి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, 6, 8 మందా, 12 మందా,
ఆ విధంగా వెళ్తుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, లేకపోతే ఆటో డొల్లినా, లేకపోతే ఏదైనా జరిగినా పిల్లలు చాలామంది చనిపోతారు. అప్పుడు మీకు బాధ అవుతుంది, అరే ఎందుకు ఈ విధంగా చేస్తామనేది. సో ఇంకో ఆటో ఎంప్లాయ్ చేసుకోవచ్చు, కొద్దిగా ఖరీదైన విషయం కావచ్చు, మీకు కాస్ట్ అనేది మీరు ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ దయచేసి పిల్లల విషయంలో మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. డోంట్ if there are more than 6 to 7 children going in an auto, please go to the next auto. Don't load them onto that same auto and make the driver take 10, 12 of them in one ride to the certain school. So that is one very, very important thing. Then road infrastructure gurinchi kuda chupicharu. Just take precautions to install road signs outside the school. Our traffic officers will be cooperating with you, coordinating with you. My area officers evaithe unnaro, concerned traffic inspector, ACP will be visiting, and DCPs also will be visiting. We'll be coordinating with you and ensuring that all these things are set up. From now on, it will not be left to your discretion. Ante me only మీరు ఇష్టమైతే చేయండి అని కాదు, మేము వచ్చి మీకు తెలియజేస్తాము, మీకు సహకరిస్తాము, మీ పైన కొద్దిగా ఒత్తిడి కూడా తీసుకొస్తాము ఇవన్నీ చర్యలు చేపట్టాలని. సో ఇదొకటి చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు క్లస్టర్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్న దగ్గర మనకు చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి, మీకు తెలుసు. హ్యాబిట్స్ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అక్కడ? సుజాత స్కూల్, సెయింట్ యాన్స్, సెయింట్ అది రోజరియా, లిటిల్ ఫ్లవర్ దూరం ఉంది, అక్కడ 4-5 స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా సికింద్రాబాద్లో యూ హ్యావ్ ఈ సెయింట్ యాన్స్ ఏరియా, అక్కడ చాలా ఉన్నాయి. దెన్ వెస్ట్ జోన్లో ఇక్కడ భారతీ విద్యాభవన్, జూబ్లీస్ పబ్లిక్ స్కూల్, ఆ ఏరియాలో చాలా ఉన్నాయి. సో ఈ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్పెషల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెజర్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకునే అవసరం ఉంటుంది. అక్కడ నా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంగ్ విత్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ప్లీజ్ ఫార్మ్ అ టీమ్. ఎస్ఓపి విచ్ కలెక్టర్ గారు హ్యాస్ స్పోకన్ అబౌట్, లెట్ అస్ ఫార్మ్ అన్ ఎస్ఓపి. ఒక ఎస్ఓపి తయారు చేద్దాం. ఆ ఎస్ఓపి ప్రకారం ఆ స్కూల్ వాళ్ళు ఏమేమి చేయాలి చర్యలు, ఆ ఏరియాని డీకంజెస్ట్ చేయడానికి ఏమేమి చేయాలి, స్కూల్ టైమింగ్ స్టాగర్ చేయాలా, ఏ విధంగా చేయాలి. ఒక స్కూలు వేరే స్కూల్తో కోఆర్డినేట్ ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి పోటీతత్వం ఉంటుంది. వారిని కోఆర్డినేట్ చేసే బాధ్యత మీద అవుతుంది. ద ట్రాఫిక్ పోలీస్ అండ్ ద ఆర్టీఏ, మీరు వారిని అప్రోచ్ అయ్యి అలాంగ్ విత్ ద డిఓ, యూ యూజ్ ఆల్ యువర్ రిసోర్సెస్ టు మేక్ దెమ్ డూ దీస్ థింగ్స్. దే విల్ నాట్ ఆటోమేటిక్లీ డూ ఆన్ their own. You have to coordinate them, call them for a meeting cluster wise and make them do these things so that the area is a little free of the traffic jams which we are seeing on a daily basis. And these traffic jams also, దీని వల్ల ఏమవుతుంది, అక్కడ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్కి ఒక భంగం కలుగుతుంది. దే బికమ్ వెరీ సెన్సిటివ్ టు దట్ ఎనీ ట్రాఫిక్ జామ్ ఆర్ ఎనీ యాక్సిడెంట్ విచ్ టేక్స్ ప్లేస్ విచ్ విల్ ఇన్వాల్వ్ దీస్ స్టూడెంట్స్. Not only that, we have this system of carpooling which has been proposed. So for them to take it up, you have to put in lot of effort from traffic police, and also there are apps which are available. The Hyderabad City Security Council has a traffic forum. Mr. Rajshekar Reddy garu has just spoken about it. మీరు అందరు కొద్దిగా అప్రోచ్ అయ్యి ట్రాఫిక్ ఫోరం తరఫున, ట్రాఫిక్ పోలీస్ తరఫున అప్రోచ్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ఒక్కొక్క ఆటోలో మీరు 10-12 మందిని చూస్తున్నారు. దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ దట్ ఏరియా నుండి అంతమంది వస్తున్నారనమాట. ఈజీలీ మీరు కార్ పూలింగ్ ఈ విధంగా సిస్టమ్ అవైలబుల్ ఉంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అని చెప్తే తప్పకుండా పేరెంట్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. పేరెంట్స్ విల్ షిఫ్ట్ ఓవర్ టు దాట్. సో కొద్దిగా ఎఫర్ట్ అవసరం అవుతుంది. దయచేసి మీరు అందరు కూడా ఈ ఎఫర్ట్ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ట్రాఫిక్ మార్షల్స్ గురించి కూడా గట్టి చర్యలు తీసుకునే అవసరం ఉంది. మా దగ్గర ఇప్పుడే చెప్పినట్టు సిటీ పోలీస్లో దాదాపు కేవలం 3000 వరకే స్టాఫ్ అవైలబుల్ ఉంది. 650 జంక్షన్స్ ఉన్నాయి సిటీలో. కేవలం 325 జంక్షన్స్ మేము మ్యాన్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే సిబ్బంది లేరు. అటువంటి పరిస్థితుల్లో స్కూల్ ముందు ఒకరిని పెట్టడము ఇదంతా సాధ్యం కాదు.
It is the responsibility of the concerned educational institution to regulate the traffic outside the gate and about 200 meters left and right of the institution. This is a very clear mandate. So from tomorrow, if something happens in that 200 meters, 100 meters on the right side, 100 meters on the left side, it will be the total responsibility of the management. For instance, a student gets run over by a bus or something. Automatically, the accused will have to name the principal, the owner of the school. You cannot escape it. So please take this seriously, and I want you to be aware that this is your responsibility. It's just not your school, your management, how you run the school, what profits you earn is all your concern. But towards society, మీ బాధ్యత ఏంటి? మీరు మీ స్కూల్ బయట ఉన్న పరిసర ప్రాంతాల్లో వారి భద్రత, వారి సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడం కూడా మీ బాధ్యతనే. సో దాంట్లో మేము సహకరిస్తాము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అది మీరు పెట్టుకోవాలి. ట్రాఫిక్ సైనేజెస్ గురించి కానివ్వండి, ఇప్పుడు ట్రాఫిక్ మార్షల్స్ గురించి చెప్పారు. దయచేసి పెద్ద స్కూల్స్, చాలా పెద్ద బడ్జెట్స్ ఉంటాయి మీ దగ్గర, ఒక 3-4 ఎంప్లాయ్ చేయండి. ట్రాఫిక్ ఫోరం ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ హౌ దే విల్ బి ట్రైన్డ్ అండ్ డిప్లాయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్కూల్. యూ హ్యావ్ సో మెనీ సెక్యూరిటీ గార్డ్స్, మీ దగ్గర చాలామంది ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా 2-4 అదనంగా ఎంప్లాయ్ చేయండి. మేము మా ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్స్లో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ వాళ్ళని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసి మీ స్కూల్స్ ముందు డిప్లాయ్ చేసి ట్రాఫిక్ మేనేజ్ చేసే విధంగా చేస్తారు. సో ఇది కనీస బాధ్యత అవుతుంది. దయచేసి మీరందరూ వెళ్ళి మీ స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి ఇది తెలియజేయండి. హార్డ్లీ ఇట్ విల్ కాస్ట్ యూ మేబీ 50,000-60,000 rupees more every month. That is hardly an expense for many private schools. ఈ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర చేసే బాధ్యత ట్రాఫిక్ పోలీస్ది. అది మేము డైరెక్ట్గా ట్రాఫిక్ పోలీస్ అధికారులు చూసుకుంటారు, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ప్రైవేట్ స్కూల్స్కి ఇది వర్తిస్తుంది. అదే కాకుండా ఒక 10 సంవత్సరాల క్రితం స్కూల్ ట్రాఫిక్ కమాండోస్ అనే ఒక ప్రోగ్రాం ఉండేది. ప్రతి స్కూల్ వాళ్ళు ఒక 50-60 మందిని 9th, 8th, 9th, 10th క్లాసెస్ నుండి స్కూల్ పిల్లల్ని ట్రైన్ చేసి బై రొటేషన్ ఎవ్రీ 10 daysకో 15 daysకో వాళ్ళకి టర్న్ వచ్చేది. వాళ్ళు స్కూల్ ఓపెనింగ్ టైంలో బయటకు వచ్చి ట్రాఫిక్ పోలీస్ ఒక హోమ్ గార్డ్తో సహా ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళు రెగ్యులేట్ చేసుకునేది. బట్ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు అవ్వట్లేదు. ఐ వుడ్ రిక్వెస్ట్ ద జాయింట్ సిపి ట్రాఫిక్ టు సీ దట్ అలాంగ్ విత్ ద ట్రాఫిక్ మార్షల్స్, because this also brings in social responsibility. It's a type of education for children. సొసైటీలో మనం బాధ్యత గల పౌరులుగా ఎట్లా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా పెరగాలి అనేది దాంట్లో ఒక ముఖ్యమైన భాగం ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడము ఎట్లా ఉంటుంది అనేది. కానీ వారి సేఫ్టీ కూడా చూసుకుంటూ ఈ ట్రాఫిక్ మార్షల్స్ ఆధ్వర్యంలో వారిని డిప్లాయ్ చేయగలిగితే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. ఇంకో విషయం ఈ మధ్య మేము చూస్తున్నాము, స్కూల్స్ దగ్గర చిన్న పాన్ షాప్స్, వేరే షాప్స్ బాగా వచ్చేస్తున్నాయి అక్కడ. అండ్ వీఆర్ సీయింగ్ ద ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ which others have not mentioned. I will request the administration which is here along with collector and all, we should take up a drive to clear all pan shops, pan dabbas, any suspicious looking cane, sugar cane bundis or other movable equipment or small shops which are coming up. In fact, some schools are having wine shops also. ఏ స్కూల్స్ దగ్గర వైన్ షాప్స్ ఉన్నాయి? ఏ స్కూల్ అండి అది? అచ్చా. సో అటువంటివి మేము లోతుగా చూసే అవసరం ఉంటుంది. విల్ హ్యావ్ టు టేక్ కేర్ బికాస్ దిస్ కంప్లైంట్ ఆఫ్ pawn shops peddling chocolates laced with ganja
laced with other issues, other drugs, this spreading. So we have to be very, very careful about the future of our students. I don't know, I'm sure you are not exposed to all that. I don't know, Miro, which schools are they from? Do you understand what I'm saying? Which classes are you from? 9. Yeah, that's a good enough age to understand this. So just be careful, don't go anywhere near these pawn shops or anything. They're very dangerous. And we will be taking up a special drive from Law and Order Police side, from our narcotics wing, from the Narcotics Forum of HCHC, and also the Traffic Police to clear the 100 meters of on the right side and left side, that is total 200 meters of these schools from all these suspicious looking items which are there. So apart from that, I request all the school managements to be careful with the admissions. There is a lot of complaint about high fees and all that which are coming. So our district collector has just mentioning about that, to take economically backward students, which is a mandate by the government. So please take care of all those things, and thank you for coming today and attending this meeting called by the Traffic Police. Now I invite any one of the school management representatives to raise any queries or doubts which you may have, which will be cleared by all the officers here. Thank you, and I congratulate the Traffic Police for conducting this. Jai Hind.